తమిళనాడు పాలిటిక్స్ బాగా హీట్ ఎక్కాయి. డిఎంకే నేత శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను తమిళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిష పైన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అసలు ఉదయనిధి స్టాలిన్ ఏం మాట్లాడో ఒక్కసారి చూడండి. திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எந்த தண்ணி வருதோ இல்லையோ அந்த தண்ணி வரணும். కావేరీ சொன்னேன். వీడియో చూశారు కదా. ఈ మధ్య విజయ్ గారికి వేరే వేరే పనులు ఎక్కువైనాయి అని మాట్లాడుతున్న క్రమంలో అక్కడ ఉండే ప్రజలు చాలా మంది కూడా త్రిష 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 అని స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎక్కడ రాకున్నా కూడా వాటర్ అక్కడికి వెళ్తాయి అని చెప్పి మళ్ళీ కవర్ డ్రైవ్ గా కావేరీ జలాల గురించి మాట్లాడుతున్నానని డబల్ మీనింగ్ మాట్లాడడం జరిగింది. కాబట్టి సీరియస్ అయిన విజయ్ వెంటనే అరెస్ట్ చేయించడం జరిగింది. అసలు సబ్జెక్ట్ ఏంటంటే, నిన్న తంజావూరులోని కావేరీ నీటి జలాల ప్రవాహం గురించి భారీ నిరసన కార్యక్రమం డిఎంకే నేతృత్వంలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఉదయనిధి స్టాలిన్ విజయ్ జోసెఫ్ సీఎం గారిని విమర్శించే పనిలో ఈయనకు ఈ మధ్య ప్రజల గురించి కంటే కూడా వేరే వేరే పనులలో బిజీగా ఉన్నట్టు ఏదో సర్కాస్టిక్ గా చెప్పడం జరిగింది. వేరే వేరే పనులు అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ప్రజలందరూ కూడా త్రిష అనే పేరుతోటి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కావేరీ జలాలు ఎక్కడ వచ్చినా రాకున్నా కూడా అక్కడికి వెళ్తాయని ఆయన నోటులతోటి మాట్లాడడం జరిగింది. దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసిండు. అయితే ఉదయనిధి స్టాలిన్ ఈ ఒక్కసారి నోటు దూలన అంటే కాదు, గతంలో కూడా సనాతన ధర్మాన్ని అది ఒక వైరస్ లాంటిదని కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు దేశంలో ఉన్న సనాతనవాదులు మొత్తం కూడా ఈ డిఎంకే పార్టీని వ్యతిరేకించడం జరిగింది. దాని ప్రతిఫలమే ఎంత ఘోరంగా తండ్రి కొడుకులు వైఫల్యం చేశారు. ఈ రోజు ప్రతిపక్ష స్థానానికి వచ్చారంటే కేవలం సనాతన ధర్మాన్ని తిట్టినందుకే తనకు పుట్టగతులు లేకుండా పోయినాయని కూడా చాలా మంది అంటుంటారు. ఈ మధ్య సిజెపి చేసిన ప్రొటెస్ట్ అడ్డగోలుగా మోదీ గారిని యువకులు ఏదేదో తిట్టిర్రు. వాళ్ళని పట్టుకున్నా కూడా మోదీ గారు క్షమించి వదిలేశారు. కానీ సీఎం విజయ్ ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం కొడుకును కేవలం 24 గంటల్లో అరెస్ట్ చేసింది. కాబట్టి ఇలాంటి విధులకు చెప్పేది ఏంటంటే, అందరూ పిఎం మోదీ గారు లాగా మంచోళ్ళు ఉండరు, ఈ విధంగా చెక్కేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి జెన్జీ పేరు మీద అడ్డగోలుగా సీఎంలను పిఎంలను తిరిగితే తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛతోటి కొన్ని రాజకీయ పార్టీలు ఉసిగొలిపితే సీఎం లేదు పిఎం లేదు అడ్డగోలుగా తిడుతున్నారు. వన్స్ కేసు అయిన తర్వాత బెయిల్ల కోసానికి ఆరాట పడుతున్నారు. మన ఫ్యామిలీ మన ఇల్లు చూసుకున్న తర్వాత రాజకీయం మన స్థాయికి మించి ఈ విధంగా అడ్డగోలుగా కూస్తే తర్వాత చెక్ చేస్తారనేది కూడా ఈ జంజీ పోరాటాలు గుర్తుపెట్టుకోవాలి.